ఇప్పుడు కట్టు మంత్రం అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అసలు కట్టు మంత్రం అంటే ఏమిటి? ఇప్పుడు గ్రామ దేవతల్లో ఇది ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఓకే. నోరు కట్టేశారండి అంటారు. అమ్మవారికి నోరు కట్టేయడం ఏంటరా బాబు అంటాం. ఏమిటి? ఆది పరాశక్తి యొక్క అంశ గ్రామ దేవతలు. ఏ దేవతలైనా ఆ పార్వతీదేవి యొక్క అంశాలు. గౌరీదేహ సముద్భవాం అన్నారు. గౌరీదేవి నుంచి వస్తుంది. ఏమండి కనకదుర్గమ్మకి నోరు కట్టేశారండి అనేవారు మా చిన్నప్పుడు. బెజవాడి కనకదుర్గమ్మకి ఏమంటారా? దుర్గమ్మ ఏంట్రా? ఆదిపరాశక్తిరా నాయన, గ్రామదేవత. గ్రామదేవత బెజవాడ వాళ్ళకి గ్రామదేవత. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అలాగే మైసమ్మ, పోలేరమ్మ, కోట సత్తమ్మ తల్లి, ఇలా గ్రామ దేవతలకి నోర్లు కట్టేస్తారు. అంటే అది నమ్మకం. అది ఒక మంత్రాలు ఉంటాయి. ఆ విధంగా ఎవరైతే మనల్ని రక్షిస్తున్నారో వాళ్ళని నోరు కట్టేస్తారనమాట. ఇప్పుడు మనం ఈ శత్రుపీడ, మనకి హాని చేయాలనుకుని కొంతమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళకు మనకు సపోర్ట్ వస్తూ మనకు 4-5 ఉన్నారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళని నిర్వీర్యం చేయాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా, పార్టీలు కూడా ఏం చేస్తాయి జనరల్ గా? ఆర్థిక పునాదుల మీద దెబ్బ కొడతాయి. ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని తిట్టినా కొట్టినా జైల్లో కేసులు పెడుతున్నారు అడుగుతున్నంతే. ఆర్థికంగా వాడి పునాదుల మీద దెబ్బ కొడుతుంటే వాడు సైలెంట్ అయిపోతాడు. ఆ విధంగా ఈ యొక్క మంత్రగాళ్ళంతా కూడా ఈ యొక్క కనికట్టు అనేది ఉంది. ఆ కనికట్టు ఉంది, మళ్ళీ దేవతలకి కట్టు మంత్రం అని కూడా రెండు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నా చిన్నప్పుడు ఒక కోయవాడు కుంటిగా నడుస్తూ ముసలాయన వెళ్తూ వచ్చాడు, నవ్వితే వాళ్ళ కోయవాళ్ళు అలాగే చేస్తారనమాట. మనం నవ్వుతాం కదా. నీ కళ్ళు చిరుతపులి కళ్ళు అని ఒక రాయేస్తాడు. వేస్తే ఈడేదో మనల్ని పులితో పోలుస్తున్నట్టు బాగానే ఉంది అనుకున్నాం. రా అంటే లోపలికి వచ్చాడు. వచ్చి కూర్చొని ఏం చేశాడు? నీకు అమ్మవారు అంటే ఇష్టం కదా అని చిన్న విగ్రహం తీశాడు. అవును ఇష్టం అన్నాను. దాన్ని రమ్మను అన్నాడు. ఇంటివిడు ఎలా అంటున్నాడు అని రా అన్నాను. అది నడిచి వచ్చేస్తుంది. అది కన్నుకట్టు అంటారు. యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. దేవి ఈ మాయను ఛేదించు అని మనం మంత్రోపదే. మా గురువుకి పరంపర ఉంది కాబట్టి, నాకు భారతీయ తీర్థ స్వామి వారు శృంగేరి పీఠాధిపతులు, ఆ పరంపరను అమ్మవారిని స్మరించుకోగానే వాడి నూనెగుంటలు, వాడు మోసం చేస్తున్న తీరు నాకు కనబడిపోయింది. తెలిసిపోద్ది అనమాట. వీడి చీటింగ్, మనకేమీ యాక్సిడెంట్ అవ్వదు అని. వీడు 11 రూపాయలు కదా అడుగుతున్నాడని ఇచ్చి పడేస్తాం. అందువలన ఇవన్నీ కట్లు అనమాట. దేవతలకు కట్లు వేస్తారు. ఆ మంత్రాలు శాబరి మంత్రాలు.